దీనుడు, అందుబాటులో కలిగిన వాడు. దేవా, నన్ను వశమందు ఉంచుకోండి, నన్ను మరుగున ఉంచండి, మీరు కనబడండి, మీరు మహిమ పొందండి. నీ సహాయాన్ని కోరుకుంటూ యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పాటింప శ్రేష్ఠ గ్రంథము, పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఎవరి దగ్గరైనా చేతిలో బైబిల్ లేకపోతే మీ ప్రక్కన ఉన్నవాళ్ళు, మీ ప్రక్కన ఉన్న వారితో చెప్పండి, భూమి మీద బంగారం ఉందా మీకు? ఆస్తి పాస్తులు ఉన్నాయి కదా, ధననిధులు ఉన్నాయి కదా మీ కొరకు, మంచిది, అవి దేవుడిచ్చాడు. అయితే ఒకటి కొదువుగా ఉంది, అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం మన దగ్గర లేదు. ఈ భూమి మీద నీకు కావలసినవన్నీ దేవాతి దేవుడు ఇస్తాడు. ఆది యందు వాక్యము, వాక్యము దేవుని వద్ద, వాక్యమే, ఆ వాక్యమే ఇక ప్రభువుగా మన మధ్య ఉంటారు. వాక్యం లేకుండా దయించి ఈ వాక్యం భూమి మీద నాకు ఇది ఉంది అనే అతిశయం నాకేమీ లేదు, కానీ ఏది ఉన్నా అది కానిదిగా ఉంది. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, నాకు నా దేవుడు అయ్యున్న వాక్యము నాతో ఉంది. ఇది నాకు తృప్తి. దిస్ ఇస్ ఎనఫ్. ఇది నాకు చాలు. మొదటిది. రెండవది ఏంటో తెలుసా? చెప్పండి మీరు. అంతే. భలే తెలిసిపోద్దులే నా మనసు ఆవిడికి. అంటే ఆవిడ మనసు కూడా అంతే. అందరి మనసు అలాగే ఉండాలి. నీకేం కావాలనుకో అడిగారనుకో, దేవుడు అడిగాడు అనుకోండి, ఒక ఆయన్ని అడిగాడు ప్రార్థన ఆలకించి. ఎవరిని అడిగారు? సొలొమోన్ని అడిగాడు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ యూ, అంటే నీ నుంచే జ్ఞానం వస్తుంది, నువ్వు ఉంటే చాలు ప్రభు అన్నాడు. అంతే. అది కోరుకుందాం, మర్చిపోవద్దు. మన్నించండి కొంచెం. డయాస్ దగ్గర ఎప్పుడు మంచిళ్ళు తాగలేదు నేను. కొంచెం అవసరం అనిపించింది. సరే, ప్రియ సహోదరి, ఇక్కడ మనం చదివిన అంశంలో ఉన్న ప్రధాన భాగం ఏమిటంటే, మనం మన గ్రాహ్యంలో ఉంచుకోవాల్సింది, ఆయన ఎవరు? కొందరు ఇలా అంటారు, ఆయన ఇక్కడ ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ప్రభు పిల్లల దేవుని మహిమలోకి వెళ్ళిన తర్వాత, నా దేవుడు అంటే నా భర్త ఎంత మంచివాడో తెలుసు, ఆయన కథలు ఎన్నో చెప్తారు తర్వాత కదా. నా భార్య అంటారు, నా కొడుకు అంటారు, నా కూతురు అంటారు. అయితే దేవుని గురించి మీ తలంపు ఏంటి? ఇక్కడ బైబిల్లో ఇప్పుడు ఉంది, మనం చూస్తాం, కొన్ని నిమిషాలు చూస్తాం. ఆయన ఎవరు? యు హ్యావ్ టు టేస్ట్ ఇట్. ఆయన ఎవరో, ఆయన ఉత్తముడని మనం రుచి చూచి ఎరగాలి, ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఇక్కడ సంభాషణ అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, ఎక్కడ నేనే వచ్చినవి. ఇది 54 మత్తయి సువార్త 13వ అధ్యాయము. బైబిల్ మూసేశారు కొంతమందికి, మళ్ళీ తీయవలసి వస్తుంది కష్టపడి. 54వ వచనం. ఎవరి గురించి మాటలు చెప్పబడినాయి? యేసు ప్రభు గురించి వ్రాయబడింది ఈ మాటలు. వారు ఆశ్చర్యపడుతున్నారు, ఈ జ్ఞానము ఈ అద్భుతములు. భలే ఉంటాయి. 3 వచనాలు కూడా ఆ మాటలు ఉంటాయి, చక్కగా ఉంటాయి. ఈ అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి బాబు ఇతనికి? ఆశ్చర్యపడిపోతున్నారు, ఈ జ్ఞానమే ఎక్కడది? తర్వాత ఇతడు ఎవరు? మనకు తెలిసిన వ్యక్తే కదా ఇతను.
ఒకవేళ నిన్ను గురించి కూడా మీ వీధిలోనో మీ ఊరిలోనో అలాగనుకోవచ్చు. వాళ్ళకి అర్థం కావు. నువ్వు అర్థం చెప్పవలసిన అవసరత మనకుంది. నువ్వెవరవో కాలం నిర్ణయిస్తుందిలండి, వాళ్ళకి నేర్పిస్తుందిలండి. సంపాదన ఒకటే కాదు, రాత్రింబవళ్ళు తింటము త్రాగటం ఒకటే కాదు, కుటుంబం ఒకటే కాదు. నీవు ఆయన్ని ఎరగాలి, దేవుణ్ణి ఎరగాలి. దేవుని కలిగిన నిన్ను మన కుటుంబం ఎరగాలి. భార్యకే తెలీదు భర్త నమ్ముకున్నాడని, భర్తకే తెలీదు ఏమని, నా భార్య అరే మాట్లాడతలేదు అంటే మీ సాక్ష్యాలు అలా ఉన్నాయా? నీ భర్తకే తెలీదు ఏమని, నా భార్య దేవుణ్ణి. ఆమె దగ్గర నేను ధైర్యంగా మాట్లాడలేను. భర్త అయి ఉండొచ్చు, ఆమె శ్రేష్ఠురాలు, భర్త సాక్ష్యం చెప్పాలి. షీ రీడ్స్ బైబిల్, షీ ప్రేస్, ప్రార్థన చేస్తుంది, బైబిల్ చదువుతుంది, సహవాసానికి దూరంగా ఉండదు. ఆమె ఎవరో చెప్తుంది అది అనుదిన పిల్లలకి. ప్రార్థన లేకుండా మాకు టిఫిన్ పెట్టదు ఆవిడ, ప్రార్థన లేకుండా భోజనం పెట్టదు. కొందరి కర్ణ కఠోరంగా ఉంటాయి మాటలు. ఎప్పుడు ఎంతవరకు ఆ స్వరము దేవుని స్వరం విన్నవాళ్ళు ఉన్నారండి బాబు ఇక్కడ. చెవులు మూసుకునే ఉన్నారా? చెవులు లేవా వారికి అనిపిస్తుంది నాకైతే. అతని గురించి ఏమనుకుంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు గురించి రండి. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? ఇతని తమ్ముళ్ళు యాకోబు, యోసేపు, సీమోను, యోదాని వారు కాదా? వాళ్ళ చెల్లెళ్ళ పేరు రాలేదులే. చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు, మరియకు తర్వాత పుట్టిన వాళ్ళు. తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి కనిన కుమారుడు పేరు యేసుక్రీస్తు. ఈ ప్రజలు ఆయన 33.5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఆయన వారితో ఉంటున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, తండ్రికి సహకారిగా ఉన్నాడు. మంచి పిల్లలు ఎలా ఉండాలంటే తల్లిదండ్రులు సహకారులుగా ఉండాలి. ఎస్ డాడ్ అనాలి, ఎస్ గాడ్ కాదు, ఎస్ డాడ్, ఎస్ మమ్మీ. ఏయ్ నానా లేపుకున్నాను, నాన్నకు బాగాలేదురా లేపుకున్నాను అంటాడు ఓ కొడుకు. నీవు కొడుకువేనా? ఎస్ అనాలంతే పిలుస్తుండే. ప్రియ సహోదరి, ఇక్కడ యేసు ప్రభు గురించి వారు బహుకాలంగా ఎరుగుదురు. ఆయన గురించి లేఖనాలే చెప్పబడినవి. ఆయన రానయ్యనాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం అనుకోండి, చూడండి. యెషయా గ్రంథం 9:6. చాలు. ఆయన ఇది ఎవరి గురించి చెప్పబడింది మాట? రానయ్యున్న లోకానికి రక్షకుడిగా రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ఆయన రానయ్యున్నాడు. ఆమె ఒక కుమారుని కనును, అవునా? అలాగుంది. ఇక్కడ ఎలానగా మనకు శిశువు, అదే సందర్భం అనమాట. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి పుట్టనై ఉన్నాడని ప్రపంచంలో ఎప్పుడైనా చరిత్రలో ఎవరి చరిత్ర అయినా సరే, ఏ దేశ చరిత్ర తిరిగినా, ఎందెందు వెతికినా ఒక మనుషుడు పుట్టనై ఉన్నాడని వింటున్నారా అందరూ? ఒక వ్యక్తి పుట్టనై ఉన్నాడని ఎవరి గురించి అని చెప్పబడిందా? చరిత్ర తిరగేయండి. భూమి పుట్టినప్పటికి ఎవరి గురించి చెప్పబడలేదు. ఎవరి గురించి చెప్పబడింది? దేవుడు రానై ఉన్నాడు ప్రజల మధ్యకు రక్షకుడిగా. ఏమని రాయబడింది అక్కడ? మనం చదువుకున్నాం.
నో, అంతా కాదు. కావలసిన ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. ఇన్ని అనుభవాలు ఇస్తాడు నాకు నీకు కూడా. హీ డిడ్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అద్భుతం చేశాడు ఆయన, ఆశ్చర్యకరుడు. ఇలా అంటున్నారు. ఈ అద్భుతములు ఎక్కడవి? ఆయన ఆశ్చర్యకరుడు. ఇంతవరకు తెలీదు మన ప్రియులకు ఇద్దరికి. ఈజ్ వండర్ఫుల్ గాడ్. హీ డూస్. ఆయన ఆశ్చర్యకరం చేస్తాడు. ఇంకా నువ్వు నమ్మలేదు, లోబడలేదు. నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే, ఆశ్చర్యకరుడిగా ఆయన రుచి చేయబడాలంటే, ఇవన్నీ చూసి కూడా ఇలా చెప్పబడింది ఆయన రానన్నాడని. యెషయా గ్రంథంలోనే మరొక చోట 7వ అధ్యాయం 14వ వచనం, 7:14. కన్యక గర్భవతి కుమారును. ఈజ్ ఇట్ నాట్ ఏ పెక్యులర్ థింగ్, వండర్ఫుల్ థింగ్? ఆశ్చర్యకరం. కన్యక గర్భవతి అవటం ఏంటండి? అది చాటును మూటును ఎక్కడైనా జరుగుతున్నాయేమో. ఇలా జరుగుతుందని ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరి గురించి? దేవాతి దేవుని గురించి. ఆశ్చర్యకరుడు ఆయన, అందుకే ఆశ్చర్యకరుడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది. ఇది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా మనం ఏం గ్రహించాలంటే, క్రొత్త నిబంధనకు వచ్చేస్తే 1వ అధ్యాయము 21వ వచనం, త్వరగా. ఆమె యొక్క కుమారుని కనును. ఆయన ఎందుకు వచ్చాడైనా? ఆమె కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. పాపం విడుదల ఇచ్చుటాక. అమ్మ ఏడిస్తే ఎవరైనా బిడ్డని బయటకు తీసుకెళ్ళండి, ఊరికే పెడదాం అమ్మ. ప్రార్థన అయితే నేను కూడా ఎత్తుకుంటాను ఏడ్చే బిడ్డని, నిజంగానే. కాబట్టి ఇంకొక మాట, లూకాసు వార్త ఎలక్కలేదు కానీ ఇవి చదవద్దు. 7వ అధ్యాయంలో దేవుడు ఎవరు? ఇవన్నీ సత్యాలు. ఆమె ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలు చూసే కళ్ళు లేవు, గ్రహించే హృదయము లేదు. సత్యాలు వినే చెవులు కూడా వాళ్ళు లేవు. కళ్ళు లేవు, చెవులు లేవు, హృదయము ఎవరికి? ఆనాటి ప్రజలు. ఈనాటి ప్రజలకు ఉందా పోనీ? లేదే, ఇప్పుడుకు లేదు. అలా ఉంటే భీమవరం అంతా రక్షింపబడేది. ఈ సత్యాలు మన రాష్ట్రమంతా, దేశమంతా, ప్రపంచమంతా దేవుని దగ్గరికి వచ్చేది. నో, అలాంటిది లేదు. లూకాసు వార్తలో ఒక స్త్రీ సాక్ష్యం ఇస్తుంది అనమాట అండి. వెళ్ళొద్దు. 7వ అధ్యాయంలో ఆ పాపాత్పురాని స్త్రీ అని రాయబడింది, పేరు రాయబడలేదు. ఆయన యేసు ఎవరో అనేది ఎరిగింది. ఆయన యేసు నా కొరకే వచ్చాడు, నా కొరకే చనిపోతున్నాడు ఆయన అనే సత్యం ఎరిగి తన పాదాల మీద పడింది. ఆవిడ రక్షింపబడింది. పాపం నుండి విడుదల కూడా. నీ పాపములు క్షమింపబడ్డవి. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మరొక స్త్రీని చూస్తాం, వెళ్ళక్కర్లేదు. ప్రియుడా, ఇన్ని అనుభవాలందు యేసు ఎవరో గ్రహించారు. ఆ కాలంలో కొంతమందికి ఇంకా గలిలయలోనో బేతనియాలోనో ఇట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఏమన్నారు తెలుసా అతన్ని? ఇతను ఎవరు? ఏమని పేరు పెట్టారు వాళ్ళు? వడ్లవాడు కాదా అంటే, వడ్లవాడు అంటే ఏంటండి? వడ్లవాడు అంటే ఏంటి? వడ్రంగి. ఇంట్లో పుట్టలేదు వీడు. ఆ యోసేపు అని తండ్రి ఉన్నాడు కదా, ఈ యేసుకి తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రితో వడ్రంగి పనులు కూడా చేసేవాడు. అందుకని ఇతన్ని ఏమని పేరు పెట్టారు? వృత్తులను బట్టి అలా పిలుస్తూ ఉంటారు. కమ్మరివాడు, కుమ్మరివాడు. కుమ్మరంటే కొండలు, వడ్లవాడు. ఇప్పుడు ఈ దినాల్లో కూడా ఎవరైనా, నేను వీరమ్మ పార్క్ దగ్గరికి ఎక్సర్సైజ్ కొరకని రోజు 2-3 కిలోమీటర్లు నడిస్తే ఆరోగ్యమైన డాక్టర్లు సలహా ఇస్తున్నారు కనుక అక్కడికి వెళ్తాను.
నాకు అనేకులు అక్కడ పరిచయం అవుతారు, వాళ్ళ సంభాషణ చూస్తాను నేను. మా వాళ్ళనండి 100కి 30 మందో 40 మందోనండి. అంటే మన అంజిబాబు గారి యొక్క బంధువుల కింద ఉంటారు వాళ్ళు. అందరూ ప్రభువు నమ్ముకున్నారండి. ఓ బాబు కూర్చొని ఆయన ఏం చూస్తున్నావు, బైబిలే చూస్తున్నావు, విను, బైబిలే చెప్పేటప్పుడు వినాలి. వెంటనే కొంతమంది కళ్ళు మూసుకుని ఉంటారు. అది 2 విధాలుగా లాభం. అది ఒకటి జోలపాట, 2 ధ్యానంలో ఉన్నాడు అనుకోవాలి మనం. అలాగే వద్దు, చెప్తే కొంచెం కళ్ళు తెరిచి ఇటే చూడండి, ఆ వెనకాల ఎవరో ఒక ఆయన కనిపిస్తారు మనకి, నేను కాదు ప్రభు కనిపిస్తారు. కాబట్టి కొందరు అంటారు, కొందరేమో సాక్ష్యమిస్తున్నారు యేసు ప్రభుని మా తాలూకా అనేకులు. అరే ప్రార్థనకి వెళ్తున్నావా? అవునండి, ఈ మధ్యకాలం ప్రభు నమ్ముకున్నాను. ఏమంటారు తెలుసా? ఏ వడ్లవాడి యొక్క దేవుడి దగ్గరికి వెళ్తున్నావా? వాళ్ళ దేవుడు కదా. నమ్ముకున్న వాళ్ళంతా ఎవరు? ఎంత హీనము! నమ్ముకున్న వాళ్ళని, దేవాది దేవుని కూడా హీనపరుస్తున్నారు. ఇక్కడ నువ్వే ప్రేమతో కలిగి ఉన్నావు? ఏ ప్రేమ కలిగి ఉన్నావు? మనం చూసాము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 1:21 రాయబడింది. ఆయన ఎవరో అక్కడ ఉంది. ఆ గ్రహింపు ఉందా? ఈ అనుభవం వ్యక్తిగతంగా కలిగి ఉన్నాను. కానీ ఇక్కడ కూడా ఆయన ఎవరో నీకు ఇంకా తెలుసుంటే, అమ్మా తెలుసుంటే ఆయన తప్ప మనం ఎవరిని ప్రేమించలేము. నాకంటే నీ తల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెండ్రైనను, అట్టిది మరి ఎవరినైనాను, భార్య పిల్లలైనా ప్రేమిస్తే నా రాజ్యానికి నువ్వు హక్కుదారుడు కాదు. మరి పూటకూటు కోసమే మరి దేవునికి దూరం అయిపోయలేరా? మనం ఎలాగుంటున్నాము? ఆయన ఎరుగుంటే, అవును నా ప్రభు, నేను ఆయన కొరకు నేను జీవించే బద్దుడిగా ఉన్నాను అని మనం చెప్పాలి. ఆ గ్రహింపుతో మనం ఉండాలి. ఆయన ఎవరంటే ఇలాగా అంత ఘనుడు మన కొరకు లోకానికి వచ్చినారు. ఆయన ఎవరంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఉంది, 15వ వచనం, కంఠోపాఠమైన మాట. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినవాడు. ఆయన ఎవరు? ఆయన ఎవరు అనేది పాత నిబంధన గ్రంథంలో చూస్తాము, ఇక్కడ కూడా యెషయా గ్రంథంలో కూడా చూస్తున్నాం. ప్రియుడా, కానీ ఒక రోజున యెషయా ఇక్కడ మత్తయి సువార్తలో వాళ్ళకి ఆ బుద్ధి ఈ బుద్ధి లేదు. యోహాను సువార్తలో ఏం రాయబడి ఉంది? 14వ అధ్యాయం 6వ వచనం, యోహాను సువార్త. మరి ఆయన నీకు నాకు మనందరి కొరకును ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చినాడు. వాళ్ళంటారు, కొందరంటారు, ఇక్కడ కాదు మీరు సువార్త చెప్పాల్సింది, ఎక్కడ చెప్పమన్నారు వాళ్ళు? ఏమని రాయబడింది? మొన్న ఆదివారం వెళితే ఇలాగే అందరినీ కొట్టబోయారు, వాళ్ళు తిట్టారు, అవమానించారు. ఈ అనుభవాలు మీకు లేవు. స్టిల్ టుడే, ఈరోజు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి, అయ్యా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి నీకు సమాధానం ఇస్తానని ఇంటిలో 10కి లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు నేను అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాననే సత్యం మనం ప్రకటిస్తే, ఓ డోంట్ టెల్, అతని గురించి మాకు బాగా తెలుసు, ఇతర దేశస్తుల అతని గురించి బాగా తెలుసు, ఫలానా వాళ్ళ వడ్లవాడి యొక్క దేవుడు. వడ్లోళ్ళు అందరూ నమ్ముకున్నారు. ఇంకో మాట ఉంది, బెస్తవారంతా నమ్ముకున్నారు. బెస్తవారంటే తెలుసా? యోహాను, యాకోబు వాళ్ళు ఎవరు? అలా కదా. పేతురు, ఆంద్రేయ, యాకోబు. ఆయన పుట్టగానే ఆ పొలంలో ఉండే గొర్రెల కాపర్లకి ఏం కనిపించింది? ప్రత్యక్షమై మాట్లాడాడు. కాబట్టి ఆ గొర్రెల కాపర్లు అందరూ కొన్ని 100 మైళ్ళు నడిచి ఆయన ఆరాధన వచ్చారు.
కాబట్టి ఇప్పుడు ఏమంటే గొల్లోళ్ళు మీది న్యాయమా? నీ కళ్ళు ఉన్నాయా? నీ చెవులు ఉన్నాయా? నీకు హృదయం ఉందా? లేఖనాలు దగ్గర రావు, లేఖనాలు మీ కాళ్ళ దగ్గరికి సువార్త రూపంలో తీసుకొస్తండి. చెవులు మూసుకునే ఈ దుర్దినాల్లో ఇంకనూ ఆయన తెలీదు. ఆయన కొరకు వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నేను తెలుసుకున్న ఆయన కొరకు యోగ్యంగా జీవించాలని లేఖనం ఈ బల్ల జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఆకాశం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది చూడండి. ప్రకటన 19వ అధ్యాయంలో పదహారవ వచనం. ఆయన ఎవరండి? అరే దే డోంట్ నో. ఇప్పుడు చెప్పండి మీరు, నేను చెప్పడం కాదు, మీరు చెప్పొచ్చు. వాళ్ళు ఏ కవు చెందినవాడు, ఎవరు నమ్ముకుంటే వాళ్ళ దేవుడని వీళ్ళు పేర్లు పెట్టే దౌర్భాగ్యస్థితిలో మన చుట్టూ ఉన్నారు. చెంత వద్దా? బాధ ఉండొద్దా మనకి? కట్టి మనం ఎంత ధన్యులమండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించి నేను పోలినవాడు. వాళ్ళ గురించేమో కానీ మనకున్న ఆధిక్యత ఎంత నీకుందా? యేసెవరో నీకు తెలుసా? ఎందుకులే అనుకుంటున్నావా? దేవుడు లెక్క అడుగుతాడు సుమా. ఎప్పుడు పుట్టావు? నీ డేట్ ఆఫ్ బర్త్, నీ పుట్టినరోజు గొప్ప. నీకు తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళు ఆ దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. యేసు పుట్టుక నీకు విలువ లేదా? నీ పుట్టుక దినం నీకు గొప్ప. నీ పిల్లలకు పుట్టిన దినం నీకు గొప్ప. యేసుని ఎందుకు పుట్టాడనే గ్రహింపు ఉందా నీకు? ఆయన మన నిమిత్తం వచ్చారు అనే గ్రహింపుతో, అంతేకాదు ఆయన నీ కొరకు నా కొరకు అద్భుతాలు. ఆయన ఎవరో తెలిసి సర్వాధికారి, సృష్టికర్త. సూర్యుడా నీవు ఎక్కడ ఆగాలి? ఓ సూర్యుడా నీవు అక్కడ ఆగు, గిబియోన్లో ఆగు. ఓ చంద్రుడా నీవు అయ్యోలో. అరే ఏ మనుషుడు నేను ఎప్పుడైనా చరిత్ర, మన దేశ చరిత్ర కానీ ఏ దేశ చరిత్ర చూసినా కానీ సూర్యుడిని ఆపగలిగిన వాడు ఎవడో ఉన్నాడా? నో. ఆయన సృష్టి అంతటి మీద అధికారం కలిగిన వాడు, పుట్టించిన వాడు. అది కారణం మొదటి అధ్యాయం వెళ్ళొద్దు అన్ని అధ్యాయం ఎలాగా ఆయనే కలుగు చేశాడు ఉందా? వాటి మీద అధికారం ఉంది. సముద్రమా? నో. తుఫాను పుట్టాలంటే ఆయన ఆజ్ఞం వాళ్ళు. ఆ తుఫాను ఆగాలంటే సముద్రం ఆయనకు లోబడుతుంది, పర్వతాలు కొండలు ఆయనకు లోబడుతున్నాయి, సృష్టి అంతా సూర్యుడు చంద్రుడు ఆయనకు లోబడుతున్నాయి. ఆయన ఎవరు? ఆయన మమ్మల్ని పుట్టించిన వాడి మీద గౌరవం ఉండాలని ఇప్పుడే చెప్పాను నేను. అమ్మ నాన్న మీద అవి లోబడుతున్నాయి కానీ, అవి ఎరిగినాయి కానీ ఈ ప్రజలకు బుద్ధి లేదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు నేను ఎరిగాము ఆయన ఎవరు అనే అనుభవం కలిగి ఆ బలలో పాలు పొందాలి. ఈ బల ఆ సత్యాలన్నీ ఆ కాలంలో సహితము యేసు ప్రభు సశరీరుడిగా కళ్ళ ముందున్నప్పుడు సహితము ఎరగక, వీడు ఫలానా మరియ కుమారుడు కాదా, ఫలానా వాడు అతని తమ్ములు కాదా, వాళ్ళ సహోదరి వీళ్ళ కాదా, ఎక్కడ ఈ అద్భుతాలు? ప్రియ సహోదరి ఈ రోజుల్లో కూడా అలా ఉన్నారు. వారికి ఆ దేవుని గురించి మనం చెప్పాలి. మొదటి మాట. రెండవ మాట చూడండి, ఆయన ఎవరు? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. అందరం చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళంతా, చదవగలిగిన వాళ్ళంతా చదువుతాం. 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం వసించుచు అమరత్వం గలవాడై మనుషులలో ఎవడనూ ఆయన చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు ఆయన ఎవరో చూసాం ఇప్పటి వరకు. కానీ యేసయ్య పుట్టి
వారి మధ్య నివసిస్తున్నప్పటికీ వాళ్ళకి ఏమీ అర్థము కాలేదు. కానీ దేవుని కృపను బట్టి యుగాంతంలో మనకి ఆయన ఎవరో అర్థమైంది. మన కొరకే పుట్టారని. చివరికి ఈ దినాన్న ఇద్దరు బిడ్డలు కూడా, వీరిది తెలంగాణ జిల్లా, ఇప్పటికి కూడా వారి రిజిస్టర్లన్నీ తెలంగాణ. ఉద్యోగరీత్యా ప్రియ సహోదరుడు ఇక్కడ ఉన్నారు. ఒకరోజు అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి టైంలో ఎవరో చెప్పారంట, నువ్వు వెళితే హెబ్రోను సహవాసానికి వెళ్ళు. అంతే. ఎంతకాలం అయింది ఇక్కడ పరిచయం అయ్యి? 9 నెలలు. ఈ ఊర్లోనూ ఉన్నారు అనేకులు. ఇది ఎక్కడో 90 సంవత్సరాలు 9 సంవత్సరాలు 9 నెలల నుంచి ఉన్నారు. మన చుట్టూ ఉండవచ్చు, వారికి తెలియదు. కానీ బిడ్డ వెతుక్కుంటూ తెలంగాణ ఉద్యోగరీత్యా ఇక్కడ మన చుట్టుపక్కల జాబ్ చేస్తూ, నాకు హెబ్రోను సహవాసం కావాలని వాడు వాక్యం దొరుకుతుందంట. ప్రభు దేవుని ప్రజలను దర్శిస్తాడంట. అక్కడ మేలు కలుగుతుందంట. ఎదిగి ఇలాగన మీదికి ఎదిగి కిందికి వేరుతని ఫలించిన కుటుంబంగా అక్కడ స్థిరపడింది. ఆ దేవుడు ఎవరో అనుభవంలోకి వచ్చారు. మొదటి అనుభవం, ఆయన మమ్మల్ని పుట్టించినవాడు, పెంచి పెద్ద చేసినవాడు ఎరిగినాడు. రెండవ అనుభవం, ఆయన ఎవరు అంటే బైబిల్ ఏం చెప్తుందండి? ఇక్కడ మనం చదువుకున్నాం కదా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వం కలిగిన వాడు, మరణము లేనివాడు. ఈ దేవుడు మనుషులడు ఎవడును ఆయనను, ఈ గొప్ప దేవుడు మన దేవుడు. ఇది రెండవ అనుభవం. మొదటి అనుభవం పుట్టించి పెంచి పెద్దన చేసిన దేవుడు, సమస్తానికి మూలమైన దేవుడు అని ఎరగాలి. ఆయన గురించి ప్రవచనాలు కూడా చెప్పబడ్డవి, మన మధ్య ఉన్నాడు అనేది ఎరగాలి. ఇది ఇక్కడ ఆ దేవుడు ఇట్టి ప్రకటన హెబ్రీలు రాసిన పత్రికలో 12వ అధ్యాయం చివరి మాట అనుకుంటే చూడండి. హెబ్రీ 12వ అధ్యాయం చివరి మాట ఏముంటుందో చెప్పగలరా? మన దేవుడు హెబ్రీలు రాసిన పత్రికలో ఆయన అగ్ని, దహించు అగ్ని. తిమోతి రాసిన పత్రికలో సమీపపరమని గొప్ప తేజస్సు. ఆయన కలుగు చేసిన వాటిలో, అమ్మ వింటున్నారు కదా, ఆయన కలుగు చేసిన వాటిలో ఒకటి, దానికి పేరు, ఒక నక్షత్రానికి కోటాను కోట్ల, ఏ మనుషుడు ఇంతవరకు నక్షత్రాలను లెక్క పెట్టలేదు. ఒకరోజు దేవుడు కూడా అన్నాడు, ఓ అబ్రహామా, నీకు చేతనైతే ఆకాశ నక్షత్రాలను లెక్కపెట్టు. ఆ అబ్రహాము కాదు కదా, ఇప్పుడు వరకు భూమి మీద పుట్టిన శాస్త్రజ్ఞులలో ఏ మనుషుడు, ఖగోళ శాస్త్రం చదివిన వాళ్ళు ఎవడో కూడా, మన సంజయ్ రావు గారికి తెలిసపోయి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో, నో, ఎన్ని డిగ్రీలు కలిగి ఉన్నా కానీ. మరి మీ గురించి కాదండి, మిగిలినోడికి కూడా ఉన్నాయి ఇక్కడ డిగ్రీలు. ఒక నక్షత్రానికి పేరేంటో తెలుసా? మనకు అత్యంత సమీపంగా ఉండే నక్షత్రానికి పేరేంటో తెలుసా? సూర్యుడు. ఆ సూర్యుని యొక్క వెలుగునే మనము కళ్ళారా, ఇంకా అట్లాంటి వాటిని పుట్టించిన దేవుడు ఆమెను సమీపింపరాని. మరి ఎలాగనండి మనం? ఎలాగునా? ఇది అన్యాయం కదా. కొంతమంది సృష్టికర్తను మరిచి సృష్టాన్ని ఆరాధించి దౌర్భాగ్యస్థితిలో ఉన్నారు. సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రం వహించుచు అమరత్వము కలిగిన దేవుడు. ప్రియుడా, మన ప్రభు ఎంతటి ఘనుడో తెలుసా? ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకు మనము, అమ్మ వింటున్నారా, ఆయనకు మనం గుడులు కడతాం. భారతదేశంలో ఒక గుడి పేరేంటి తెలుసా? గోల్డెన్ టెంపుల్. విన్నారా ఎప్పుడైనా మీరు? గోల్డెన్ టెంపుల్ అనే మాట విన్నారా? బంగారపు గుడి అని. గుడే బంగారం. నీ ఇల్లు బంగారం కానంటారు కొంతమంది. ఇల్లంతా బంగారం ఎంతమందికి ఉందో కానీ తెలియదు. కానీ నాకు ఒక గుడి అంతా కూడా బంగారపు గుడి అని ఒక గుడికే పేరు భారతదేశంలో.
అది అమృతసర్ అనుకుంటా, పంజాబ్ రాష్ట్రంలో. స్వర్ణ మనుషుల యొక్క భ్రమ ఏంటంటే ఆ మనుషుల యొక్క కట్టడాల్లో దేవుడు నివసిస్తాడు. అంటే వాళ్ళు చేసిన దానిని అక్కడ పెట్టి దాన్నే బైబిల్ ఏం చెప్తుంది తెలిస్తే దేవుని గురించి? సమీపింపరాన్ని తేజస్సుతో ఉన్నవాడు, ఆయన దహించు నీ దేవుడు, మన దేవుడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి వచనం, 66:1. ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠము. చాలా అమ్మా, అయ్యో తల్లులు, ఒక మాట మన ఇంటిలో ఒక గదికి ఏమని పేరు తెలుసా? అనో అదే అది కరెక్టే మీరు చెప్పింది. అక్కడైనా నీ ఇంటిలో ఒక గదికి అర్థమవుతుందా? బెంచీల మీద కూర్చున్న వాళ్ళు ఒక బంగారపు గుడే కట్టవచ్చేమో. లేదు, మన ఇంటిలో మంచి చక్కగా మార్బుల్ కంటే గొప్పడేంటి? గ్రానైట్. వాళ్ళకి బాగా తెలుసు, గ్రానైట్ చాలా విలువైంది. దానికంటే ఇంకేమైనా ఉందేమో. రాజస్థాన్ కాదు, మనం ఈ గ్రానైట్లోనే ఇటాలియన్ స్టోన్స్ వస్తున్నాయి అనమాట. అవి ఇంకా గొప్ప, ఇటలీ నుంచి వస్తుంది అనమాట అండి. మన భారతదేశంలో ఇవన్నీ గ్రానైట్లు వేస్ట్. అక్కడ కూడా దాంతో పొదిగినప్పటికీ, ఒక గది కట్టినప్పటికీ ఉందా నీకు శాంతి? మీకు దేవుడి గది ఉందా? అరే మీకు తెలుసా? నన్ను క్షమిస్తారా? తర్వాత మాట్లాడదామమ్మా, నువ్వు నష్టపోకు. నన్ను క్షమిస్తారా? ఎన్ని దండాలని పెడతాను మీకు. 3 కుర్చీలు వేసి తెల్లని బట్ట వేస్తే అక్కడ కూర్చుంటారా? వచ్చి 3 కుర్చీలను తెల్ల బట్ట వేస్తే ఆ 3 కుర్చీల మీద కూర్చుంటారా? ముగ్గురు వచ్చి. ఏమి తలం పండిది? ఎక్కడిదండిది? బైబిల్ చెప్తుంది అలాగా? నో. ఆయన ఉండే స్థలము అది మనుషులు కల్పించి, మనుషుల్ని, మిగిలిన వాళ్ళని కొంచెం సైడ్ ట్రాక్ దారి తప్పించేస్తారన్నమాట. వాళ్ళకి అది తెలీదు. నెలలో ఒకసారి, 2 వారాలు, నెలకు ఒకసారి కాదు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారం ఎందుకు వెళ్ళాలండి మనం దేవుని మందిరానికి? అరే మాట్లాడలే, ఏందయ్యా మాట్లాడయ్యా అంటారా? ఆదివారం ఎందుకు వెళ్ళాలి తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు దీనిని నెలకొకసారి కాదు. వ్యాపారం చేస్తున్నారేమో వాళ్ళు అక్కడ. అలాగా 2 నెలలకు, సంవత్సరానికి ఒకసారి కాదు. ఆన్ ఎవ్రీ సండే వీ హ్యావ్ టు బ్రేక్ ద బ్రెడ్. ఇది వాక్యం ఆధారం. వాక్యం ఉండాలి. కాబట్టి అయ్యగారు ఖాళీ ఉన్నప్పుడు వస్తాడు ఆయన. అయ్యగారు ఆ గురుమండల అధ్యక్షుడు కావచ్చు, ఇంకా వ్యక్తి కావచ్చు. అది లేఖనాన్ని మన సొంత విధానంలో. కాబట్టి రండి మరలా వచ్చేద్దాం. ఆయన ఎవరు? ఆ దేవుడు మన యందు వహించడానికి, నివసించడానికి ఇష్టపడినాడు ఆయన. ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా, వినండి, జాగ్రత్తగా వినండి. ఆయన మన దగ్గరకు వచ్చారని. ఇట్లాంటి దేవుడు ఏమందమ్మా? తిమోతి రాసిన పత్రిక ఏమైనా చదువుకున్నాం? సమీపింపరాని తేజస్సుతో వహించుచు, ఆయన మాత్రం వహించుచు చాలు. ఆ దేవుడు మన దగ్గరికి వచ్చేసాడు, మనతో ఉంటున్నాడు. ఆయన మనల్ని రక్షించాడు. ఈ అనుభవం ఇద్దరికే ఉంది. ఇప్పుడు ఆయనే ఆకాశం అయినాక సింహాసనం, భూమి అయినాక అలాంటి ఆయనే మన దగ్గరకు వచ్చేస్తే, అవన్నీ విడిచిపెట్టి సింహాసనాన్ని మనలో ఉంటాకి ఇష్టపడితే, ఇప్పుడు ఒకటి మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని చెప్పటానికి కొంచెం ధైర్యం కావాలి. మన భీమవరం ఎంపీ గారు ఉన్నారు, ఆ పేరు మీకు తెలుసు అనుకుంటా. ఆయన ఇప్పుడు
భీమవరంలో లేడు, హైదరాబాద్లో లేడు, విజయవాడలో లేడు. ఎక్కడ ఉన్నారు తెలుసా? ఢిల్లీలో ఉంటున్నారట. ఎలాగదు? ఆయన ఒక మంత్రి గారు. మంత్రి గారు నా ఇంటికి వస్తారా? మంత్రి గారు మీ ఇంటికి వచ్చారా ఎప్పుడైనా? ఆయన మన భీమవరం వాసి. ఆయన పేరు నేను అడగను మిమ్మల్ని, మీకు అందరికీ తెలుసు అనుకుంటా. ఆయన పార్టీ ఆఫీస్ని చూడటానికి వెళ్ళాం మన సువార్తకి. మేము అక్కడ కనిపించింది. మా అబ్బాయి, మా పిల్లలు పెళ్లి చేశాను అనుకోండి, మేమేమి ఫీల్ అవ్వద్దు. నా మనవడు పెళ్లి చేస్తున్నాను కార్డు ఇచ్చాను అనుకోండి, ఎవరు నువ్వు? పార్టీ కార్యకర్తవా? జెండా మోసావా? పోని నువ్వు ఎలా పిలుస్తావా నన్ను? నేనే రావాలా ఇంటికి? ఓయ్ అడుగుతాడు, అడగరా? నువ్వు పార్టీ కార్యకర్తవు కాదు, జెండా కూడా నువ్వు. కానీ ఈ ప్రభు అడిగాడే నన్ను, నీవి నీ ఇంట్లో నుంచి రావటానికి ఎంత టైం పడుతుందో తెలుసా? ఆ ప్రభు దగ్గర రావటానికి ఎన్ని వారాలకు ఒకసారి వస్తావో తెలుసా నువ్వు ప్రభు దగ్గరికి? ఒకవేళ నీ భర్త అడ్డగిస్తున్నాడేమోలే, నీ ఆరోగ్యం అడ్డగించిందేమోలే, మరి నీకు నీవే ఆగిపోతున్నావు, పూట కుట్టు కొరకు నువ్వు ఆగిపోతున్నావేమో. నన్ను జ్ఞాపకం చేసుకుని బల దగ్గరికి ఎలవయ్యా ఆదివారం అని ఆజ్ఞ. అది ఆజ్ఞ, ఇష్టమైతే చేయమని కాదు. దులిపేసుకుంటాం మనం, ఇలా దులిపేస్తామంతే. దుమ్ముని దులిపినట్టు ఆయన యొక్క మాటను కూడా. లోబడిన స్వభావం, లోబడిన వాళ్ళని దానము, నువ్వు లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమెల్లా. ప్రియుడా, బలలోకి వెళ్ళిపోదాం మనం, బల దగ్గరికి వెళదాం. మరొక మాట చెప్పాలి, ఆయన మనలో ఉండే దేవుడని. నీ దేహముని దేవుని యొక్క ఆలయమని మీరు ఏం అక్కర్లేదు. ఆ బంగారపు దేవాలయం అక్కర్లేదు, దేవుని యొక్క గుడి అక్కర్లేదు. మన ఇంట్లో ఇది రిక్షా తొక్కువాడికి లోపల ఉంటాడు, ఇంకా ఆయా వృత్తులు చేసే కమ్మరివాడికి ఆయన లోపల ఉంటాడు. పాపుల్లో ప్రధాన నాలో కూడా ఆయన నివసిస్తున్నాడు. ఆయనకేమీ లేదు. నీలో ఉన్నాడు ఆయన, నీలో ఉంటాకి ఇష్టపడుతున్నాడు. యేసుని అంగీకరించండి, నీడే రక్షణ. ఇదే మిక్కిన అనుకూల సమయం. డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం సంపాదించాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా డబ్బు సంపాదించాలి. నాకు తెలుసు 5 ఏళ్ళు అయినా 4 ఏళ్ళు ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకుని అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. 5 ఏళ్ళు అయినాయి ఇంకా చూస్తున్నారు. అంటే పెళ్లి చేసుకోవాలంటే ఇంకా కాస్త సంపాదించాలి, ఇంకా నీకు ఎప్పుడు ప్రభు దగ్గర రావడానికి టైం లేదు నీకు. రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. జాగ్రత్త సుమా, ప్రభు దగ్గరికి వచ్చేద్దాం, మోకరించుతాం, బలలో పాలు పొందాం. మోకరించుతాం. సో మోహన్ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. తర్వాత బల్ల అయిపోయిన తర్వాత